దొంగతనం ఏమో ఆలు చేస్తారు, మరి బాలరెడ్డి మీద ఉత్తగా అభాండాలు వేస్తూ ఉంటారు కావాలని. ఎందుకంటే బాలరెడ్డి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు, డీలిమిటేషన్ అవుతుంది. మరి ఆయన ఎమ్మెల్యేగా ముందుకెళ్ళడం ఖాయమని తెలిసి ప్రతిపక్షాలు ఇప్పటి నుంచి నా మీద బురద తగులుతూ ఉన్నాయి. ఎవరెవరు ఎన్ని కబ్జాలు పెట్టిరో నా మీద ఉత్తగా ఆరోపణలు చేస్తూ ఉండు. అలాగే సాక్ష్యాలతో సహా మరో రోజు మీ ఇంటర్వ్యూలనే ప్రూఫ్తో సహా ఏ హౌస్ నంబర్ శిఖంలో ఉంది, దానికి ఓనర్ ఎవరు, ఏ షెడ్లు ఏడగట్టిర్రు, దానికి ఓనర్ ఎవరు, అన్నీ కూడా నాయకులే తీస్తా. 4 ఎకరాలు స్టేడియంకు అలాట్మెంట్ చేసినాక ఏ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా పెట్టింది వాస్తవం కాదా అని కూడా అడుగుతా ఉన్నా. కొందరు కౌన్సిలర్లు మాట్లాడుతూ ఉంటారు, 300 గజాలు బాలాజీ నగర్లో 59 చేయించుకున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకొని అమ్ముకున్నారు. మరి వాళ్ళకి ఎట్లా 59 అయింది, నా మీద 59 అంటారు. మరి ఈరోజు ప్రభుత్వ భూమిలో కట్టి వాటర్ ప్లాంట్ నడుపుకుంటా ఆ కౌన్సిలరే ఉంటుంది. నేను పేరెత్తదలుచుకోలేను కానీ ఆ కౌన్సిలర్ నివాసం ఉంటుంది.